నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అమరావతి సచివాలయంలో జరిగిన ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, వారి డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడంపై ఈ మీటింగ్ డిస్కస్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ట్రాన్స్జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వారికి గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు ఇస్తామని అనౌన్స్ చేశారు. అలాగే ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం స్పెషల్ ఓపీ సేవలు, పబ్లిక్ ప్లేసెస్ లో సెపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ట్రాన్స్జెండర్స్ సొసైటీలో సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతికేలా సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు సెర్ప్, మేప్మా హెల్ప్ తీసుకుంటామన్నారు. హోమ్లెస్ ట్రాన్స్జెండర్ల కోసం గరీమా గృహం ఏర్పాటు చేసి సపోర్ట్ ఇస్తామని ఆల్రెడీ 676 మందికి ఇల్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. వారి సెక్యూరిటీ కోసం సిఐడి సెంట్రల్ ఆఫీస్లో స్వాభిమాన్ పేరుతో స్పెషల్ ప్రొటెక్షన్ సెల్ హెల్ప్ లైన్ 1091 కూడా అందుబాటులో ఉంచామన్నారు. గవర్నమెంట్ సర్వీసులను మన మింత్రా వాట్సాప్ యాప్, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఆఫీసుల ద్వారా యూజ్ చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ఏపీ గవర్నమెంట్ ఈ ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. ఇందులో రాయలసీమ రీజియన్కు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను, ఆంధ్ర రీజియన్కు విశాఖపట్నం కలెక్టర్ను రిప్రజెంటేటివ్స్గా అపాయింట్ చేశారు. బోర్డులో నామినేట్ మెంబర్స్గా కోట ప్రేమ్ సాగర్ రాయ్, నక్క జీవన్ కుమారి, బోను దుర్గలను నియమించారు. వీరు నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు పదవిలో ఉంటారు. ఈ బోర్డు ద్వారా ట్రాన్స్జెండర్ల ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ వంటి విషయాల్లో సపోర్ట్ దొరుకుతుంది. సమాజంలో ట్రాన్స్జెండర్లకు ఈక్వల్ రైట్స్, రెస్పెక్ట్ ఇవ్వడమే ప్రభుత్వ మెయిన్ ఎయిమ్ అని మంత్రి చెప్పారు.